నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నోరు జారిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రైతులు ఆకలితో చావద్దని ఆత్మహత్యలతో చావాలని పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిరసన, కేంద్రీయ గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఆందోళన. చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాట్ కామెంట్స్. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఎపిసోడ్ మొత్తం సీఎం జగన్ కనుసైగల్లో జరిగిందని వెల్లడి. నర్సాపురంలో చంద్రబాబుతో మేము సైతం కార్యక్రమం, పాల్గొన్న మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారాడు. బెల్లంపల్లిలో జరిగిన సభలో రైతులు ఆకలితో చావొద్దని ఆత్మహత్యలతో చావాలని పిలుపునివ్వడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు, ఆత్మహత్యలు చేసుకొని చావద్దని చెప్పేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి గొప్పగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగం ఇవాళ రైతు బీమా గాని. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరోసారి నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల జీవితాలపై లేదని అన్నారు. టీఎస్పీఎస్ నిర్లక్ష్యం కారణంగా పేపర్ లీకేజీ ఘటన మరవక ముందే రెండవసారి పరీక్ష రద్దు అవ్వడం, అలాగే నోటిఫికేషన్ వెలువడ్డాక సరైన సమయం ఇవ్వకుండా పరీక్షా తేదీలను ప్రకటించడం, సిలబస్ కూడా పెంచడం వల్ల నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ను, సభ్యులను బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల నిరుద్యోగుల జీవితాలు అయోమయంలో, గందరగోళంలో ఏర్పడ్డాయి. ఈరోజు తాజాగా మళ్ళీ రెండోసారి గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ రద్దయిన తర్వాత ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు గత 2-3 ఏళ్లుగా ఏకధాటిగా ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీ యొక్క చాతగానితనము, తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈరోజు నిరుద్యోగులు రోడ్డున రావాల్సిన పరిస్థితి చాలా దారుణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలైంది. ఏ నిరుద్యోగులైతే తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశించిండ్రో, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులు ఈనాటి స్థితి చూసి నిజంగా బాధపడాల్సిన పరిస్థితి. ఈరోజు టీఎస్పీఎస్సీ మొదటిసారి లీకేజీల వ్యవహారము, మరి రెండోసారి నిర్వహించిన పరీక్ష కూడా టీఎస్పీఎస్సీకి చేత కాకపోతే చైర్మన్ని తొలగించండి, అక్కడ ఉన్న సభ్యులను తొలగించండి. కానీ ఈ రకంగా ప్రభుత్వము నిరుద్యోగుల ఉసురు తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని వెంటనే ఈ టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎవరైతే బాధ్యులున్నారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నా. అసలు ఏంటిది ఇది పరీక్ష నిర్వహించే విధానమేనా? పక్క మహారాష్ట్ర, పక్క ఆంధ్రప్రదేశ్లో, మరి మన తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాల భర్తీ పూర్తవుతున్నది. తెలంగాణలో 9 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు? ఇదే లైబ్రరీ సాక్షిగా ఈనాడు నిరుద్యోగులు 3 ఏళ్లుగా ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే, టీఎస్పీఎస్సీ సభ్యులను వెంటనే, జనార్దన్ రెడ్డి రాజ్యం, జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రైతుల రిలే నిరాహార దీక్షలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాట్ కామెంట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఎపిసోడ్ మొత్తం సీఎం జగన్ కనుసన్నలో జరిగిందన్నారు. చంద్రబాబు ఫోటోలు, వీడియోలు జగన్కు పంపే బాధ్యతను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఫోటోలు, వీడియోలు పంపిస్తూ నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్టు, జైలుకు తరలింపు వీడియోలు చూస్తూ శునకానం పొందుతూ శాడిస్ట్గా తయారయ్యారన్నారు. ఒక 5 రోజులు 6 రోజుల ముందు పక్కన ఉన్నటువంటి ఆన రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు
స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక మేము అన్నిటి పరిస్థితి నిజమే అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ పోయినప్పుడు సిఐడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే వీడియో క్లిప్పింగ్స్ కానీ అక్కడ అధికారులతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సాక్షి విలేకరులు, సాక్షి కెమెరామాన్ రికార్డు కానీ దాని తర్వాత రాజమండ్రి సబ్ జైలుకి వెళ్ళినప్పుడు లోపల వెళ్ళేటువంటి రికార్డులు కానీ బయట వచ్చాయి. దీనికి అంతటి కారణం ఇక్కడ చంద్రగిరిలో గెలిపించినటువంటి మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్. మన చిత్తూరు జిల్లాకు ఉండొచ్చు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండొచ్చు, మన చంద్రగిరి ముట్టుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మన ఎమ్మెల్యే దానిని అన్నింటిని కూడా సోషల్ మీడియా గారు సోషల్ మీడియా ద్వారా పెడుతూ సునకానం పొందుతూ అంటే ఏ విధంగా శాడిస్ట్గా తయారైనారో మన ఎమ్మెల్యే గారు ఈ ఉదాహరణ. కాబట్టి రాబోయే కాలంలో మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులస్తులకి, అన్ని మతస్థులకి, అందరికీ నా అనేవాడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పైన అరెస్ట్ అయితే దాన్ని సోషల్ మీడియా ద్వారా పెట్టిన మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలందరూ కూడా మీరే ఇవ్వాలని, ఇక్కడ అతను తగిన బుద్ధి చెప్పాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బ్యూరో ఎంఎస్ షరీఫ్ మరియు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మేము సైతం కార్యక్రమంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఎస్ షరీఫ్ అన్నారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్లోని రిలే నిరాహార దీక్ష శిబిరంలో టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజుతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా, అక్రమంగా కేసుల్లో ఇరికించి ఈరోజు ఆయన ప్రజల మధ్యకు వెళ్లకుండా నివారించాలనే దురుద్దేశంతో కుట్రపూరిత విధానాలకు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. 21 నెలలుగా నమోదైన కేసులో ఈ సిఐడి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టారో అందులో చంద్రబాబు నాయుడు పేరుని చివరిలో యాడ్ చేశారు. 21 నెలలుగా ఎందుకు యాడ్ చేయలేదు? అదే రకంగా మీరు 29 నెలల్లో మీరు ఎక్కడా కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరికి అందినాయి అనేది కూడా మేము ఇంకా విచారించవలసిన పరిస్థితి ఉందని మీరు స్వయంగా ఎఫ్ఐఆర్లు ఒప్పుకుంటే మరి ఆ డబ్బులకి చంద్రబాబు నాయుడుని ఏ రకంగా పార్టీలు చేస్తారు? ఈరోజు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టిన తర్వాత మీరు 12వ రోజుని మాకు పోలీస్ కస్టడీలో కావాలి అని విచారించాలని అడుగుతున్నారంటే కక్ష కాకపోతే ఏంటి? 12 రోజులుగా మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాయని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వారు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సురేష్, మస్తాన్, వరప్రసాద్, తిరుమలప్ప, ఉమారాణి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీఎఫ్ ఖాతాలను తెరవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమాన పరిస్థితి
పనికి సమాన వేతన ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతన పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి సార్కి మేము ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పినాము, మాకు పర్మనెంట్ చేస్తామన్నారు. మాకు పర్మనెంట్ చేస్తామనేసి యాజ్ఞకి సీటింగ్ వరకు పిలిపించినాడు. రాండమ్మా మీకు ఆడబిడ్డలకు ముద్దులు పెడతాము, మీకు పర్మనెంట్ చేస్తాము రాండమ్మా అని పిలిచినాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మట్టుకు చార్నాలు ఇంకా వాళ్ళు పని చేస్తున్నారు. మేము 96 ఇంకా పని చేసే వాళ్ళము కొత్త వాళ్ళం అయిపోయినాం. అయినా కానీ మాకు మాట్లాడే చేత రాదు. మేము చదువుకోండి వాళ్ళకు ఉద్యోగాలు చూపిస్తున్నారు. ఇది మంచిదే. మాకు చదువు సంధ్య ఏం లేదు. 96 ఇంకా ఉచ్చలు ఎత్తుపోసే వాళ్ళకి పర్మనెంట్ చేసేదానికి లేదంట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మటుకు పర్మనెంట్ చేస్తాడంట. జగనన్న నువ్వు రావాలని కోరుకునేందుకు మాకు బాగా శాంతి చేసినావు. ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీసీ అనుబంధం కింద జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న నల్ల బ్యాచ్లు వేసుకొని నిరసన కార్యక్రమం చేసినాము. ఈరోజు మౌనహారం మున్సిపాలిటీ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్ణయించాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ప్రకారము ఏ విధంగా కానీ ఇంతవరకు మాకు నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజేమో వచ్చిన మేనిఫెస్టో ప్రకారము ఫస్ట్ శానిటేషన్ వర్కర్లకి ఫస్ట్ పర్మనెంట్ సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. కానీ నిన్న మొన్న వచ్చిన సెక్రటరీలు కానీ సబ్కాసి విధానం ఆయన పెట్టిన మనుషులకు మటుకు ఎస్ఆర్ ఓపెన్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేశారు. కానీ ఇంతవరకు తెల్లవారి 5 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉత్సవాలు అన్నీ ఎత్తే వాళ్ళకి మటుకు ఇంతవరకు ఏ మటుకు కనికరించాలి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లకు మటుకు ఇంతవరకు నెరవేర్చిన ముఖ్యమంత్రి కానీ సీఎంలు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరు కానీ ఇంతవరకు మాకు నెరవేర్చిన వాళ్ళు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వము మాకు సమాన పనికి సమాన వేతనము అమలు చేసినా కూడా ఈ మోడీ గారు లోకల్లో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. కానీ ఇదే విధంగా కొనసాగితే కన్నా నెక్స్ట్కి చాలా తీవ్రంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటలేక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కెరమరి మండలం కరంజివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరిలాల్గూడ నుంచి ఆదిలాబాద్ రావాలంటే అనార్పల్లి వాగు దాటాలి. ఈ గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని 7 నెలల గర్భిణి. నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఆమెను ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులో ప్రవాహం పెరగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. వరద కొంచెం తగ్గడంతో గర్భిణిని చేతులపై మోస్తూ ఇలా ఒడ్డుకు చేర్చారు. అయ్యో పాపం సిగ్గు లేదు గవర్నమెంట్ సిగ్గు లేదు గవర్నమెంట్ అంతా మొత్తం పాడలారే సరం సరం एकच वाद कर सामरावदा वोटे केली म्हणून झालं एमपी रोड एमएलए रोड हमार ब्रिज हम इधर कलेक्टर आतानी क्यों कलेक्टर भी मर गो एमपी मर गो एमपी आप देणो मारे वोटर వారంతా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఆదాయం కోసం అడ్డదారులు వెతకడం మొదలుపెట్టారు. ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని భావించారు. గంజాయి తరలించేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న 350 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి నివారణలో భాగంగా చింతపల్లి సబ్ డివిజన్ అధికారి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో జీకే విధి సిఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టీఆర్సీ క్యాంపు జంక్షన్ 353 కేజీల గంజాయితో వెళ్తున్న 5 ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చింతపల్లి కోర్టుకు తరలించారు. ఈ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది.
వీళ్ళలో ముఖ్యంగా మనము ఈ కొర్రా జగ్గారావు, సీసా లైకన్, ఏ వెంకటేష్, కిల్లు రాజు, వంతుల త్రినాథ్ అనే ఈ 5 వ్యక్తులను మనము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సీలేరు పోలీసు, సిఐజికి విధిగా ఎస్ఐ సీలేరు వాళ్ళ టీం ఒక మంచి గంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కేందుగూడ, పసుపులంక ఈ ప్రాంతం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. 1 లక్ష నగదు, 5 కాసుల బంగారం, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని సెల్వన్ కంటి ఆపరేషన్ కోసం వేరొక ఊరు వెళ్లడంతో అదును చూసిన దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు లేకుండా దొంగలు కారం చల్లారని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ పోలీసులు పేర్కొన్నారు. పెళ్ళున్న మూలన జ్యువెలరీ పట్టుకుపోయారు. ఇక్కడ అర్థం కనబడుతుంది. ఏదో వస్తువు ఏదో తెచ్చుంటాడు, ఇలా లాగేసారు. ఇది కూడా ఉంటుంది. నేను ఆదిత్య కాలేజ్ అండి, మొన్న వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మా గారు భరత్ భీమవరం 1 టౌన్ లిమిట్స్లో నర్సయ్య అగ్రహారం పప్పులమిల్లి స్ట్రీట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇంట్లో సీనియర్ సిటిజన్స్ దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. గత 10 రోజుల నుంచి కంట ఆపరేషన్ నిమిత్తము వాళ్ళ అబ్బాయి దగ్గరికి బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. బయట నుంచి చిన్న తాళం వేసుకొని లాస్ట్ 10 డేస్ నుంచి ఇంట్లో లేరు. నిన్న నైటు కొంతమంది గుర్తు తెలియని దొంగలు ఆ ఇంటి బయట లాక్ బ్రేక్ చేసుకొని లోపల మెయిన్ బెడ్రూమ్ తాళాలు డోర్ కూడా పగలగొట్టి అల్మార్లో ఉన్న కొద్ది బంగారు, కొద్ది క్యాష్ దొంగిలించడం జరిగింది. దాంతోపాటు సీన్ అంతా కారం పొడితో చల్లి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇమ్మీడియట్గా మా క్లూస్ టీమ్కి రప్పించి ఫింగర్ ప్రింట్స్ ఏమైనా వస్తాయన్నది ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరిగింది. సో వెంటనే ఇక్కడ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సెపరేట్గా 2 టీమ్స్, CCS ప్లస్ లోకల్
లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు 2 టీమ్స్ డిప్యూట్ చేసి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి తప్పకుండా ఈ దొంగతనాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాం. దీంట్లో ఏమైనా సీసీ కెమెరాస్ వస్తాయో, టెక్నికల్ ఎవిడెన్స్ వస్తాయో అవి కూడా కలెక్ట్ చేసుకొని దర్యాప్తు అయితే చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ ఇచ్చి తొందరగా డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాట్లాడితే ఎవరో ట్రైన్ దిగి ఇలా చేసి అలా పోయి వాళ్ళు ఉంటారు కదా. చాలా మంది ఆటో వస్తుంది పైన వచ్చి లాగండి. మ్యాచ్ అవ్వలేదు సార్, 4 అయితే అలా ఉన్నాయి సార్. ఎవరు అలాగే కంప్లైంట్ మీరు తీసుకుంటారు సార్, ఓనర్ తీసుకుంటారు సార్. ఓనర్ దగ్గర ఒకసారి సార్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలన్నారు. సభ్యులపై సస్పెన్షన్ ఒకటే కాదు, అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చని హెచ్చరించారు. ప్రతి సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కాగా స్పీకర్ తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు. అంటే రాజకీయ కోణంలో చూడాలా, ఎలా చూస్తున్నారు? అదే ఆయన ఇష్టం. మేము రావద్దు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. స్పీకర్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ రూలింగ్, డోంట్ కమ్ టు ది హౌస్. ఆయనగా డిక్లేర్ చేసుకుంటారు. నేను మళ్ళీ గెలిచి మళ్ళీ సీఎంగా అడుగు పెడతాను. వాళ్ళు ఆయన సొంత వ్యక్తపరుచుకున్నారు, వెళ్ళారు. మేము ఎవరు చెప్పేది? అందుకు దానికి మేము ఏ విధంగా బాధ్యులు, స్పీకర్గా నేను కానీ లేదా ప్రభుత్వ పరంగా వాళ్ళు కానీ ఆయన తీసుకొని నిర్ణయం తీసుకొని వెళ్ళారు. దానికి కదా ఆయన నిజంగా మైదానంలో ఉండి పోరాడాలి. శాసనసభలో ఉండి నిజంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే, ప్రభుత్వం ఏమైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉంటే పోరాడు. అందుకే కదా శాసనసభ. మీరు మైదానం వదిలి పారిపోయి నేను అదంటే ఆయన ఎవరు పొమ్మన్నారు, మనం ఎవరు పొమ్మన్నారు అంటే సిఐడి వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏమిటి? సిఐడి ఏమిటి, సిట్ ఏమిటి, ఎన్ఫోర్స్మెంట్ ఏమిటి, ఇవన్నీ కూడా కేంద్ర నేర పరిశోధన ఏజెన్సీలన్నీ కూడా దాని మీద వర్కౌట్ 4 years చేశారు. అలాంటి ఆధారాలు లేనిది తొందరపడొద్దని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపున చెప్తుంటూ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే 4 years ఇన్ని పక్కా ఆధారాలు కూడా ఏమంటారు, టెక్నికల్గా బెయిల్ అడుగుతున్నారు. నేరం జరగలేదని ఎవడు అనలేదు కదా. లోత్రా కానీ లేదు సాల్వే కానీ ఇంకెవరైనా కానీ పెద్ద లాయర్లు తీసుకొస్తే చట్టం మారిపోదు కదా, సెక్షన్స్ మారిపోవు కదా. కాబట్టి లా విల్ టేక్ కోర్స్ ఆఫ్ యాక్షన్. చట్టం దాన్ని అది చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద బస్ కోసం నిలబడి ఉన్న విద్యార్థులపై కేరళకు చెందిన ప్రైవేటు ట్రావెల్ బస్సు దూసుకు వెళ్లింది. ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని షేక్ మసీదా మృతి చెందింది. మరో విద్యార్థి కట్టా కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన మసీదా ఆర్వీఆర్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండగా తీవ్రంగా గాయపడ్డ కృష్ణ గుంటూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. Amen.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలీధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోరు జారిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రైతులు ఆకలితో చావద్దని ఆత్మహత్యలతో చావాలని పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిరసన, కేంద్రీయ గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఆందోళన. చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాట్ కామెంట్స్. చంద్రబాబు అక్రమ అరెస్టు ఎపిసోడ్ మొత్తం సీఎం జగన్ కనుసైగల్లో జరిగిందని వెల్లడి. నర్సాపురంలో చంద్రబాబుతో మేము సైతం కార్యక్రమం, పాల్గొన్న మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.